హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దామండి. ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ ఈ రీడింగ్లో 40-50% మీకు రెజనేట్ అవుతుంది అంటే 100% మీరు లైక్ చేసి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. కాబట్టి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? అండ్ మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మా వ్యూస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, డెస్టినీ, రన్నర్, రివీల్, కన్వర్సేషన్, కన్ఫ్యూజన్, డే డ్రీమింగ్, రీయూనియన్, broken, holding back, guilty. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి అన్వర్తి. సో వీటికి నేను వేరే డేక్ నుంచి క్లారిఫై చేసుకుంటూ మాట్లాడతానండి. ఓకేనా? ఓకే, కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. డెస్టినీ కార్డ్కి క్లారిఫై యూనివర్స్, డెస్టినీ కార్డ్ ఎందుకు వచ్చింది, క్లారిఫై ప్లీజ్. ఓకే, 6 ఆఫ్ కప్స్ అండి. అండ్ ఇక్కడ డెస్టినీ అనమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అయితే స్ట్రగుల్ చేస్తున్నారు, తను చాలా బాధపడుతున్నారు, తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు అండ్ తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి సాల్వ్ అవ్వడం లేదు. అలాగే ఈ పర్సన్ మీ లైఫ్లో రాలేకపోతున్నారు. కానీ ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు. అండ్ తను ఏంటంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుసుకుంటాను, కలిసి మీతో జీవిస్తాను అనే హోప్ అనేది ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారనమాట. అండ్ ఈ పర్సన్కి మేబీ మీరు తనని మీరు అర్థం చేసుకుంటారు అనే హోప్తో కూడా ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఓకే, తను కెరియర్ పర్పస్గా కావచ్చు, లేదా అదర్ పర్సన్ ఆర్ కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా కూడా ఉన్నాయన్నమాట ఈ పర్సన్కి. సో ఈ పర్సన్ అన్నీ మీతో షేర్ చేసుకోలేకపోతున్నారండి. ఓకేనా? మీతో ఈ పర్సన్ షేర్ చేసుకోలేక, అంటే తన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్నీ మీతో ఈ పర్సన్ చెప్పలేక మీకు మీ లైఫ్లో నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోవడం కానీ, లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, లేదా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి అని అనుకున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్, మేబీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. అక్కడ ఇక్కడ ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, ఈ పర్సన్ చాలా స్ట్రగ్లింగ్ ఫేస్ చేస్తూ ఉండడము. సో ఇదంతా ఈ పర్సన్ భరించలేకనే మిమ్మల్ని మేబీ కొన్ని రోజులు ఈ పర్సన్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, కొంచెం దూరం ఉందాము అని కూడా ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఈ పర్సన్ దూరం పెట్టి కూడా ఉంటారనమాట. ఓకే, సో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారంటే లేదు, ఏదో ఒక రోజు మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అనే హోప్తో ఈ పర్సన్ బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ రన్నర్, ఈ పర్సన్ తన అవసరం మీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోయారండి. ఓకే, మీకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారనమాట ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్ కొంతమందికి మీకు అందుబాటులోనే ఉన్నారు, అంటే ఈ పర్సన్ నీ ప్రాబ్లమ్స్ నువ్వే చూసుకో, నా వల్ల కాదు అన్నట్టుగా అతను ప్రవర్తించడం అనమాట. ఓకే, డెఫినెట్లీ ఈ పర్సన్ ఏదో విషయంగా మీ లైఫ్లో నుంచి అయితే తను పారిపోవడం ప్లేయర్ ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట.
ప్రతిసారి నీకు నా అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నేను పారిపోతూనే ఉన్నాను, ఏ రోజు నీకు అందుబాటులో లేను అని పర్సన్ అంటున్నారనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డేకి ఏంటిది 6 ఆఫ్ స్వార్డ్స్ అండి. తను ఏంటంటే ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ చూడండి, మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు అని చెప్పాను కదా, 100% నెట్ ఆఫ్ వ్యాన్స్ అనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీ పరంగా తిని యాక్షన్ తీసుకుంటారు 100%. ఈ పర్సన్ లైఫ్లో నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో పర్సన్ ప్రజెంట్ ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ ఉంది, అండ్ మీ మీద ఈ పర్సన్కి గౌరవం కూడా ఉంది, అండ్ మీరు చాలా లవబుల్ పర్సన్, చాలా కేరింగ్ గల పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఈ పర్సన్ లాంటి వారు నా లైఫ్లో నాకు ఎక్కడ వెతికినా దొరకదు. సో ఈ పర్సన్ నా కరెక్ట్ పర్సన్, నా లైఫ్ పార్ట్నర్గా ఈ పర్సన్ మాత్రమే నాకు సూటబుల్ పర్సన్, అండ్ మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారనమాట మీరిద్దరు. సో ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ తను ఏ దారి అయితే పట్టుకొని వెళ్ళారో అదే దారి పట్టుకొని ఈ పర్సన్ మళ్ళీ ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావడం అలా జరుగుతుందనమాట. అంటే పర్సన్ మేబీ తను మంచి టైమింగ్ కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ తనకి ఏదైనా ఒక చిన్న రీజన్ దొరికిందా ఈ పర్సన్, ఇంకా తను ఆలోచించకుండానే మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన మనసులో అయితే మీరు చాలా మంచివారు అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారండి, మీరు ఒక బంగారం లాంటి వారు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, తను ఎందుకు వెళ్ళిపోయారు, మీకు అందుబాటులో ఈ పర్సన్ ఎందుకు లేరు, తన అవసరం ఎప్పుడైతే ఉంటుందో ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని మోసం చేయడమే అనమాట. ఓకే, మీకు ఈ పర్సన్ అవసరం ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రతి టైంలో ఈ పర్సన్ మీకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోవడము, మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా తను మళ్ళీ రిప్లై ఇవ్వకపోవడం కానీ అలాంటిది చాలా ఇగ్నోర్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ అవన్నీ ఎందుకు చేశారు, ఎందుకు ఇంత ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే విషయం మీతో ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి తను రివీల్ చేయాలి అని అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, రివీల్ క్లారిఫై యూనివర్స్. ఎస్ ఆఫ్ స్వార్డ్స్. ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ కూడా మీరేంటో క్లారిటీ కూడా వచ్చి ఉంటుందండి. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అని చెప్పాను కదా. సో తను మేబీ తన లైఫ్లో ఏదో ఒక రిలేషన్ లాంటిది కూడా ఎండ్ అయిపోయి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. లేదా తన లైఫ్లో ఉన్న వారితో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్కి దిగడం, వారు కొంతమందికి మీ రిలేషన్షిప్ గురించి ఇంట్లో వారికి తెలియడం కానీ అలాంటిది కూడా జరుగుతుందన్నమాట. సో అక్కడ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ ఈ పర్సన్ మీ గురించి కూడా అక్కడ తన లైఫ్లో తను ఫైట్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట కొంతమందికి. ఓకే, ఈ పర్సన్ లాంటి వారు నా లైఫ్లో నాకు దొరకరు, ఉంటే ఈ పర్సన్తోనే ఉంటాను, లేకపోతే నేను పెళ్ళే చేసుకోను, నేను ఇలాగే ఉండిపోతాను అనే విషయాలు కూడా ఈ పర్సన్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ ఫ్రెండ్స్ సర్కిల్ అలా మాట్లాడుతూ కూడా ఉండొచ్చు అనమాట. కొంతమందికి ఈ పర్సన్ మీతో కూడా చెప్తా ఉండొచ్చు అనమాట. ఓకే, నేను ఉంటే నీతోనే ఉంటాను, పెళ్ళంటూ చేసుకుంటే నేనే చేసుకుంటాను, లేకపోతే లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతాను. అండ్ ఈ పర్సన్ ఎందుకు అలా అంటున్నారంటే ఈ పర్సన్ మీతో ఫీల్ అవుతున్నట్టుగా తను అదర్ పర్సన్తో తను ఫీల్ అవ్వకపోవడం, అండ్ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ అదర్ పర్సన్కి కనెక్ట్ అవ్వకపోవడం. ఓకేనా, ఇక్కడ ఇద్దరికి కొంతమందికి సోల్మేట్ కనెక్షన్ అండ్ ఎక్సెట్రా మెటర్ రిలేషన్షిప్ అలా కూడా ఉంటుందన్నమాట. ఓకే, మ్యారేజ్ అయిన వారు ఇంకొక పర్సన్తో కమిట్ అయిపోవడం అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట కొంతమందికి. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ ఉంటే మీతోనే ఉంటాను అనే విషయాలు కూడా తను ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, కన్వర్సేషన్ క్లారిఫై యూనివర్స్. కన్వర్సేషన్ క్లారిఫై యూనివర్స్. ఓకే, ద హైబ్రిస్కస్ కన్వర్సేషన్. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారండి. నేను నీకు కాల్ చేయాలి అనుకుంటున్నాను, నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, అట్లీస్ట్ నీ వాయిస్ అన్నా వినాలి అనుకుంటున్నాను. నువ్వు నా మీద కోపంగా ఉన్నావా, లేదా నన్ను పూర్తిగా వదిలేయాలి అని డిసైడ్ అయిపోయావా, వాట్ ఎవర్, కానీ నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. నా లైఫ్లో నువ్వు ఉండాలి, నీకు కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నాను, నా లైఫ్లో నువ్వు ఉండాలి, నీ వాయిస్ అయినా వినే ఛాన్స్ని నాకు ఇవ్వు, ఒక అవకాశం నాకు ఇవ్వు అని పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను బతిమిలాడుకోవాలి అని అనుకుంటున్నారనమాట.
అండ్ ఇక్కడ ద హైబ్రిస్కస్ అండి. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే మీరు చాలా సైలెంట్ అయిపోయారు. మీ సైలెన్స్ ఏంటిది, ఈ సైలెన్స్ ఏంటిది అసలు, ఎందుకు ఇంత సైలెన్స్ అయిపోయారు, తను ఇంత మొత్తుకుంటున్నారు అయినా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు, మీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదా తను అంత బాధపడుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, నేను ఇంత బాధపడుతున్నాను కానీ నువ్వేంటి మొత్తం నీ సైలెంట్తోనే నన్ను చంపేస్తున్నావు అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, మీరు ఏంటంటే చాలా తెలివైన వారండి. ఓకే, మీరు ఏంటంటే ప్రజెంట్ సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. ఓకే, మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు, మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారనమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ విషయంలో మీరు తను ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అండ్ మేబీ ఇంట్లో వారు ఒప్పుకోరు అండ్ మనకిద్దరికి పెళ్ళంటూ కుదరదు, మన ఇద్దరి పెళ్ళికి ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదో, ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారండి. కానీ తను మీరు ఎప్పుడైతే మేబీ కమిట్మెంట్ లాంటిది అడుగుతారు అని ఈ పర్సన్కి అనిపించిందో ఆ టైం నుంచి ఈ పర్సన్ కొంతమందికి కూడా తను చాలా ఇగ్నోర్ చేయడం కానీ అలా కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మీరు సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోయారు, ఈ పర్సన్ మీ గురించి తపన పడుతున్నారనమాట. ఓకే, తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు ఈ పర్సన్. నేను చాలా ఫీల్ అవుతున్నాను, మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఏది క్లియర్ చేయలేదు, భయపడి నేనే పారిపోయాను. తను ఒప్పుకుంటున్నారనమాట మీ దగ్గరకు వచ్చి, నేను ఇలా చేశాను, ఇలా తప్పులు చేశాను, ఈ ప్రాబ్లమ్స్ అని నేను ఫేస్ చేయలేకనే నీ లైఫ్లో నుంచి నేను పారిపోయాను, భయంతో పారిపోయాను అని కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి చెప్పాలి అనుకుంటున్నారనమాట. డెఫినెట్లీ చాలామంది కండి ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు, కానీ మీరు సైలెంట్ అయిపోవడం చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ చాలా మాట్లాడతారు కానీ మీరు అన్నిటికీ హూ హూ అనుకుంటా మేబీ ఇంకా వారికి ఆన్సర్ ఇవ్వడం కూడా మీకు ఇష్టం లేదండి. మీరు చాలా అలసిపోయి ఉన్నారనమాట, ఈ పర్సన్ విషయంలో మీరు చాలా అలసిపోయారు కాబట్టి మీరు ఇంకా సైలెంట్ అయిపోతున్నారనమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వింటున్నారనమాట. ఓకే, అంతకుముందు ఏంటి మీ మనసు చెప్పింది మీరు విన్నారు కానీ ఇప్పుడు మీ మనసు విషయాలు మీరు పక్కకు పెట్టేస్తున్నారనమాట. అదేంటిది ఎమోషనల్గా ఆ పర్సన్తో మిమ్మల్ని లాక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే మీరు వర్క్ చేస్తున్నారు. అండ్ కొంచెం మీరు ఏంటంటే మీ నాలెడ్జ్ కూడా ఇక్కడ చేంజ్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు ఇప్పుడు ఏంటంటే మీరు చాలా స్పిరిచువల్గా కనెక్ట్ అవుతున్నారు యూనివర్స్తో అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. మీ మీద మీకే ఏదో తెలియని కాన్ఫిడెన్స్ లాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే, కన్ఫ్యూజన్. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. తను చేసిన తప్పులని పర్సన్ తను ఒప్పుకొని మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి. మేబీ మీరు ఒప్పుకోకపోతే ఈ పర్సన్ తను చాలా నిర్జీవంగా అయిపోతారనమాట. తను చాలా బాధపడుతున్నారండి పర్సన్. మేబీ కొంతమంది కండి ఈ పర్సన్ ఇప్పుడు వచ్చి తను చేసిన తప్పులని ఒప్పుకొని అండ్ ఇంకా మనం ఇద్దరం కలిసి ఉందాము అని పర్సన్ మాట్లాడే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. అండ్ కొత్తగా లైఫ్ అనేది లీడ్ చేస్తాము అండ్ ఇంతకుముందు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి మనం ఇద్దరం కలిసి కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేస్తాము అని మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కానీ మీరేంటిదంటే సైలెంట్ అయిపోతున్నారు, మీ మనసులో కూడా చాలా లవ్ ఉంది అండ్ ఈ పర్సన్ తప్ప ఇంకా మీ లైఫ్లో ఎవరు వద్దు అని మీరు ఒక పట్టుతో కూడా మీరు కూర్చొని ఉంటారు. ఈ పర్సన్కి కనెక్ట్ అయినట్టుగా మీరు ఇంకే పర్సన్తో కనెక్ట్ అవ్వలేదండి. ఓకేనా, మేబీ మీరు ఎలాంటి పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు, మ్యారీడ్ అన్మ్యారీడ్ అలా ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా, కానీ మీరు ఏదో విషయంగా చాలా గట్టిగా హర్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. దానివల్లే మీ మనసాక్షి అనేది ఒప్పుకోవడం లేదు సో ఈ పర్సన్ని నమ్మడానికి. కాబట్టి కొంచెం సైలెన్స్ అయిపోదాము, ఈ పర్సన్ ఇంకేం చేస్తారు, మన గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, కొంచెం వెయిట్ చేస్తాం అన్నట్టుగా మీరు ఆలోచించుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఈ పర్సన్కి మీరు ఏదో కండిషన్ లాంటిది పెట్టడం కూడా చూపిస్తుంది అనమాట. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదండి. ఓకే, వారు కావాలా నేను కావాలా, అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా అన్నట్టుగా తనని ఏదో విషయంగా మీరు లాక్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ దానికి తను ఏంటంటే ముందు చూస్తే గొయ్యి వెనుక చూస్తే నొయ్యి అలా ఉంటుంది కదా, అలాంటిది ఏదో కన్ఫ్యూషన్లో ఈ పర్సన్ పడిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మీరు దూరం అయిపోతారేమో అనే భయం తనని బాగా వెంటాడుతుందన్నమాట. ఈ పర్సన్కి తల పట్టుకొని ఇక్కడ ఒక పర్సన్ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేస్తానా లేదా, ఇదంతా నేను క్లియర్ చేస్తానా లేదా, నా వల్ల అవుతుందా లేదా అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఈ
పర్సన్కి మీ మీద చాలా నమ్మకం అనేది ఉందండి. మీరు బ్యాడ్ పర్సన్ అని తన మనసులో అయితే లేదు. మీరు చాలా మంచివారు, చాలా బంగారం లాంటి వారు. ఈ పర్సన్ మేబీ ఎన్ని తప్పులు చేసినా, తన వైపు ఎంత ఫాల్స్ ఉన్నా మీరు అన్నిటినీ క్షమించి ఈ పర్సన్ని దగ్గర తీసుకుంటారు. మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ ఉంటుంది అని పర్సన్ ఫీల్ అవుతారనమాట. తన మనసులో మీరు ఒక బంగారం లాంటి, ఒక ఆనిముత్యం లాంటి వారనమాట. ఓకే, డే డ్రీమింగ్. ఈ పర్సన్ మీ గురించి చాలా మందికి అండి తను పగటి కళలు కూడా కంటా ఉండొచ్చు అనమాట. ఉంటే ఇలాంటి పర్సన్తోనే ఉండాలి, బతికితే ఇలాంటి పర్సన్తోనే బతకాలి. అండ్ మేబీ కళ రూపంలో మీ ఇద్దరికి పెళ్ళయింది, మీరిద్దరు కలిసి జీవిస్తున్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీరిద్దరు కలిసి పెద్ద ఇల్లుని కట్టుకున్నారు, మీరిద్దరు కలిసి కార్లో ఎక్కడికో బయటకు వెళ్తున్నారు. అలా ఈ పర్సన్ మీ గురించి పగటి కళలు కూడా కంటా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్. ఓకే, ఊహించుకుంటారనమాట, చాలా ఊహించుకుంటారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ ఉందండి. ఇక్కడ తన ఉద్దేశం ఎలా ఉందంటే మీరు ఒక ఇంప్రెస్ లాంటి వారు, మీలాంటి వారు తన జీవితంలో రావడం, మీలాంటి వారు తన జీవితంలో తనకి పరిచయం అవ్వడమే తను అదే పెద్ద గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. ఓకే, అంత లెవెల్లో మిమ్మల్ని ఈ పర్సన్ చూస్తున్నారు. అండ్ ఉంటే ఇలాంటి పర్సనే ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కాబట్టి ఈ పర్సన్ ఇలాంటి పర్సన్ ఇలా వదులుకోగలను, ఈ పర్సన్తో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి, ఈ పర్సన్తో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ కలిసి జీవించాలి ఈ పర్సన్తో అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ గురించి కూడా ఈ పర్సన్ ఎలా కలలు కంటున్నారంటే మేము కలిసిపోయాము, చాలా హ్యాపీగా ఉన్నాము, ఆల్రెడీ మీరిద్దరు కలిసే జీవిస్తున్నారు, మేబీ కలలు గంట ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ రీయూనియన్. నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టాను, ఎప్పుడు నీ లైఫ్లోనే ఉంటాను అని పర్సన్ మీకు ప్రామిస్ కూడా చెయ్యాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, మళ్ళీ రీయూనియన్ కార్డే అండి, డబుల్ కన్ఫర్మేషన్. ఇక్కడ చాలా మటుకి అన్ని రీయూనియన్ కార్డ్సే ఉన్నాయండి. ఇక్కడ నెగిటివ్ కార్డ్ అనేది ఎక్కడ లేదు. ఓకే, కాబట్టి ఈ రీడింగ్ అయితే మీరు క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటిది, ఈ రిలేషన్షిప్లో తన గ్రోత్ అనేది సంపాదించాలి, రీయూనియన్ కావాలనుకుంటున్నారు. నేను నిన్ను ఎలా వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నావు? నేను వదిలిపెట్టాను, నేను ఆల్రెడీ నీకు చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నాను, పూర్తిగా నేను నీకు డిపెండ్ అయిపోయాను, నీకు దూరంగా ఉండి నేను ఉండలేను అని పర్సన్ అంటున్నారనమాట. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తను సెకండ్ ఛాన్స్ కూడా అడగాలి అనుకుంటున్నారండి. ఈ రిలేషన్షిప్లో తను గ్రోత్ అనేది సంపాదించాలి అని అనుకుంటున్నారనమాట. మేబీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చు అతి తొందరలో. అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ మేబీ తను ఏంటంటే మేబీ మీరు ఈ పర్సన్కి మనీ పర్పస్గా ఏదైనా హెల్ప్ చేసి ఉంటే మీ మనీ కూడా మీకు ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీరు చాలామంది ఏంటి మీ పర్సన్కి మీరు గోల్డ్ ఇచ్చేసి అండ్ కొంతమంది ప్రాపర్టీ కూడా ఈ పర్సన్కి ఇచ్చేయడము, తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఘోరంగా దెబ్బతీయడం లాంటిది ఏదో జరిగిందనమాట. కానీ ఈ పర్సన్ మేబీ ఇదంతా మోసం చేసి తను దూరంగా ఉండగలను, బతకగలను అని కూడా కొంతమంది అనుకుని ఉంటారనమాట. కానీ తను బోల్తా పడ్డారండి. ఓకే, ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయినట్టుగా తను ఇంకెక్కడ ఉండలేకపోతున్నారు. కాబట్టి ఈ పర్సన్ మనీ ఈ పర్సన్కి ఇచ్చేయాలి, తనతో లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లవర్స్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, బ్రోకెన్. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉంటారనమాట. చాలా బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అని ఈ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట. ఓకే, ఇక్కడ మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అంటే స్ట్రాంగ్ మెసేజ్ అండి. 6 ఆఫ్ వ్యాండ్స్ అండ్ స్టార్ అనమాట. అండ్ ఇక్కడ డెత్. మేబీ మీరు మీ పర్సన్ చాలా గొడవలు కూడా పడి ఉంటారు. అండ్ చీటికి మాటికి చిన్న విషయానికి కూడా ఇద్దరి మధ్యలో గొడవలు రావడం, విడిపోయేదాకా కూడా మీరు వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏ రిలేషన్షిప్ అయితే డెత్ అయిపోయింది, ఇంకా మీరు ఇద్దరు కలిసి జీవించడం కుదరదు అని అనుకుంటున్నారు, ఆ రిలేషన్షిప్లో మళ్ళీ
గ్రోత్ అనేది మళ్ళీ ఆ రిలేషన్ అనేది చిగురించబోతుంది, మళ్ళీ రీయూనియన్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అండి, ఓకేనా. ఎవరైనా మేబీ న్యూ పర్సన్ అంటే లేదు, మళ్ళీ మీ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్. చాలా మందికి మళ్ళీ మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఈ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది కావాలి అని అనుకుంటున్నారనమాట. మళ్ళీ ఎలాగైనా సరే రీబర్త్ కావాలి, ఈ రిలేషన్షిప్లో తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అని పర్సన్ అంటున్నారనమాట. మీరు ఒక స్టార్ లాంటి వారు. కొంతమంది అంటే మీరు హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, అండ్ మీరు ఏంటంటే మీకు చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉండొచ్చు, అక్కడ మీరే లీడర్గా ఉండొచ్చు, అలాగనమాట. ఓకే, కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ని ఎలా వదులుకోగలను, ఇలాంటి పర్సన్ కావాలి అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, అండ్ చాలామంది మీరు మేబీ సెలబ్రిటీస్ అవి కూడా ఉంటారనమాట. మేబీ మీరు చాలామంది ఫాలోవర్స్ ఉండడము అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మేబీ ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఉండాలి, ఇలాంటి వారితో రిలేషన్లో బాగుంటుంది అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వకుండా చూసుకోవాలి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఏదైతే మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు జరిగాయో అదంతా ఈ పర్సన్ ఏం చేయాలి అనుకుంటున్నారండి. హోల్డింగ్ బ్యాక్, క్లారిఫై యూనివర్స్. హోల్డింగ్ బ్యాక్ ఎందుకు వచ్చింది, క్లారిఫై ప్లీజ్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీతో చిన్నదానికి తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, తను మీకు మోసం చేసిన విషయాలు మీకు చాలా గుర్తుకొచ్చి ఆ టైంలో ఈ పర్సన్ ఇలా మోసం చేశారు. అండ్ ఆ టైంలో నాకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంలో ఈ పర్సన్ ఏంటి, నా లైఫ్లో నుంచి నాకు ఇలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అని మీరు అనుకుంటున్నారనమాట. కాబట్టి మీ మనసులో ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అది పర్సన్ ముందు మీరు చెప్పడానికి ఇష్టం చూపించడం లేదండి. ఓకేనా, మీ మనసులో కూడా ఈ పర్సన్ మీద చాలా లవ్ ఉంది, ఉంటే ఈ పర్సనే నా లైఫ్లో ఉండాలి అని మీకు కూడా ఉంది, కానీ మీరు హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారనమాట. కానీ ఈ పర్సన్ మీ వైపుకు వస్తున్నారు, మీరేమో దూరం జరుగుతున్నారనమాట. ఓకే, అది చూపిస్తుంది అనమాట. మీరు చాలా సైలెంట్ అయిపోతున్నారు. మేబీ నిన్న రీడింగ్లో కూడా వచ్చింది, మేబీ నిన్న రీడింగ్ కూడా ఎవరైనా చూడలేదు అంటే చూడండి, నిన్న రీడింగ్లో కూడా ఈ మెసేజ్ వచ్చినట్టుగా ఉందన్నమాట. మీరు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట మీ పర్సన్, అది ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. సో ఏంటంటే ఈ పర్సన్ మైండ్లో అసలు ఏముంది, నేనంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, నేనంటే చాలా పని చేస్తారు ఈ పర్సన్, కానీ ఎందుకు ఇలా ఉంటున్నారు అని తనకు అర్థం కావడం లేదనమాట. కానీ మీరేంటి, తన మైండ్ సెట్ ఎలాంటిది, ఈ పర్సన్ని మీరు పూర్తిగా చదివేశారండి, కాబట్టి మీరు కొంచెం భయపడుతున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇక్కడ గిల్టీ, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీ సైలెంట్ వలన ఈ పర్సన్ చాలా పెయిన్కి గురవుతున్నారనమాట. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఎందుకు ఇంత ఈ పర్సన్ దూరం పెడుతున్నారు, ఎందుకు ఇంత ఇగ్నోర్ చేస్తున్నారు, తనకి ఏం అర్థం కాకపోవడం, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, మేబీ ఈ పర్సన్ కొంతమందికి అండి ఏదో ఒక రిలేషన్లో ఈ పర్సన్ స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మేబీ అదర్ పర్సన్ చేతిలో కూడా చిక్కుకున్నారు, మేబీ థర్డ్ పర్సన్. అండ్ కొంతమంది ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్ చాలా మంచిగా ఉంటుంది, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని కూడా కొంతమంది అలాంటి పర్సన్ చేతిలో కూడా ఇరుక్కున్నారు. ఈ పర్సన్ ఎలా అంటే అక్కడ బందీ అయిపోయారు, అండ్ అక్కడ నుంచి పర్సన్ బయటకు రాలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మనసులో ఏముంది, మీ దగ్గరికి వచ్చేయాలి, మీతో రీయూనియన్ చేయాలి, ఈ రిలేషన్షిప్లో మళ్ళీ ఏంటిది గ్రోత్ అనేది సంపాదించాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ మనసులో ఉంది. కానీ ఇక్కడ ఏంటి 5 of cups, అండ్ ఇక్కడ ఒక పర్సన్ ఏంటి ఒక గదిలో లోపల వెళ్ళిపోయి తనకు తను లాక్ వేసుకొని ఇక్కడ కూర్చున్నారనమాట. దాని కీ అనేది ఇక్కడ పెట్టుకున్నారు తన పక్కనే, కానీ పర్సన్ తను అనుకుంటే ఆ కీ తీసుకొని తను బయటకు రాగలరు, కానీ పర్సన్ ఆ విధంగా ఆలోచించడం లేదు. ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, నా జీవితం ఇంకా కోల్పోయింది, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళినా తను నన్ను యాక్సెప్ట్ చెయ్యరు, నన్ను నమ్మరు, నా వైపు చాలా తప్పులు ఉన్నాయి, నా వైపు చాలా ఫాల్ట్స్ ఉన్నాయి, ఈ పర్సన్ని నేను చాలా మోసం చేశాను, నేను ఇలాంటి తప్పుడు పనులు చేశాను, కాబట్టి ఇంకా నాకు సరైన శిక్ష ఇదేనేమో, ఆ దేవుడే శిక్ష అనేది నాకు వేశారేమో అని పర్సన్ ఆ విధంగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, తను అనుకుంటే ఈ లాక్ తీసుకొని తను బయటకు రాగలరండి, డోర్ తీసుకొని ఆ లాక్ తీసి డోర్ తీసుకొని బయటకు రాగలరు, కానీ తను రాలేకపోతున్నారనమాట. తల పైన కానీ తను చూస్తే అక్కడ కీ ఉంటుంది కదా, ఆ కీ తను తీసుకుని
రాగలరు కదా, అది చూడలేకపోతున్నారనమాట అతను. ఓకే, అదనమాట. ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూసేస్తాం. ఓకేనా, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా చాలామందికి చేరాలి కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ కార్డ్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి కాబట్టి క్లైమ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది చూసేస్తాం. ఓకేనా, మేషరాశి వారు ఈరోజు మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు సైలెన్స్ అయిపోతున్నారు, మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయారనమాట. అండ్ కర్కాటక రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. 24/7 ఒక పర్సన్ గురించి కావచ్చు, కెరియర్ పర్పస్గా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24 గంటలు ఏదో ఒక విషయంగానే ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ సింహరాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. 2 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తున్నారనమాట. ఏదో విషయంగా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ భయపడతా కూడా ఉండొచ్చు కొంతమంది. అండ్ కన్యారాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో అది మీరు ఇప్పుడు మేనిఫెస్టింగ్ ద్వారా సంపాదించుకోగలరనమాట. అంత పవర్ అనేది మీలో రాబోతుంది, అంత స్ట్రాంగ్గా కూడా ఈరోజు మీరు ఉంటారనమాట. ఓకే, అండ్ తులారాశి వారు డెత్ మీ లైఫ్లో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక రిలేషన్షిప్ అనేది రీబర్త్ అవుతుంది. అండ్ కొంతమందికి తులారాశి వారికి హెల్త్ కూడా బాగోలేదు అండ్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది జరుగుతుందన్నమాట. ఈరోజు ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీలో రాబోతుందండి. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ ధనురాశి వారు మీ చుట్టూ మీరు ఏదో బౌండరీస్ అనేది గీసుకుంటున్నారండి, ఏదో ఒక విషయంగా చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మకర రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ మీనరాశి వారికి ఓకే ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు అనమాట మీనరాశి వారికి. ఓకే ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.